ఓం సాయినాథాయ నమః. పరంధాముడే పర్తి సాయి అనే శీర్షికలో మనము బా సత్యసాయి బాబా భక్తుల యొక్క అనుభవాలు, బాబావారు వారికి ఇచ్చిన సందేశాలు గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఒక ప్రముఖ వేద పండితుడు ప్రతి ఏడు స్వామివారి సమక్షంలో జరిగే యజ్ఞాలలో పాల్గొనేవాడు. అకస్మాత్తుగా విధి వక్రీకరించి యువకుడైన ఆయన కుమారుడు మరణించాడు. తనకు తలకొరివి పెట్టవలసిన కొడుకుకు తానే అంత్యక్రియలు జరిపించటం అనేది వృద్ధాప్యంలో ఉన్న ఏ తండ్రికైనా బాధాకరమైన విషయమే కదా. స్వామి అప్పుడు పర్యటనలో ఉన్నారు. సర్వజ్ఞులైన స్వామికి ఎవరో ఈ కబురు అందజేశారు. భక్తవత్సలుడు బాబా ఆ పండితుడిని పరామర్శించుటకు ఆ ఊరు వెళ్ళారు. స్వామి కనిపించగానే పండితుడు పరుగు పరుగున వచ్చి స్వామి చరణాలపై వాలిపోయాడు. స్వామి ఆయనకు స్వాంతన చేకూరుస్తూ ఏదో చెప్పబోయాడు. వెంటనే ఆ పండితుడు, స్వామి, తండ్రి కొడుకులనే ఈ బంధము అశాశ్వతమైనది, అన్ని కర్మానుఫలమే, ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు వెనక ముందు వెళ్ళవలసిన వాళ్ళమే. నేను ఇప్పుడు మీ చరణాలను ఆశ్రయించాను. ఈ బంధం శాశ్వతమైనది. ఈ బంధం మాత్రం తెగిపోకుండా నేను జాగరూకతతో ఉంటే చాలు. ఈ అశాశ్వతమైన బంధాలను గురించి ఆలోచించడం అవివేకం అని ఆ భక్తుడు స్వామివారికి చెప్పారట. స్వామి ఏమీ చెప్పలేదు, ఆయనను ఆశీర్వదించి వెళ్ళిపోయారు. పర్వాలేదు, సత్యాన్ని గ్రహించాడు అని మనసులో అనుకొని వెళ్ళిపోయారు. బాల్యం నుండి నాస్తిక వాతావరణంలో పెరిగిన ఒక వ్యక్తిని వారి బంధువు ఒకరు, స్వామి అనంతపూర్ వస్తున్నారు, మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి అని ఒక భక్తుడు పిలిచాడు. బాబా అంటే నాకు నమ్మకం లేదు, ఆయన మీ మాట కాదని లెక్క వస్తాను, నేను బయటే ఉంటాను, మీరు దర్శనం చేసుకోరండి అనే షరతుతో వచ్చాడు నాస్తికుడు. కాసేపట్లో స్వామి కారు దిగి ఆ నాస్తికుని వైపు చూసి చిరునవ్వు నవ్వగానే అతడు అప్రయత్నంగా శిరస్సు వంచాడంట. ఎవరి ఎదుట శిరస్సు వంచని తను అలా ఎందుకు వంచాడో అతనికి ఆశ్చర్యం వేసిందంట. స్వామి గది నుండి వెలుపలికి వస్తూ మళ్ళీ ఇటుకేసి చూసేసరికి మళ్ళా తల అప్రయత్నంగా వంగిందట. ఎందుకు ఇలా జరుగుతుందో అతనికి అర్థం కాలేదు. ఆ రోజు రాత్రి ఇంట్లో ఏదో ఒక విషయం మీద ఆ దంపతులకు తీవ్రమైన వాగ్వివాదం జరిగింది. మరుసటి రోజు స్వామి వస్తూనే అక్కడ ఉన్న వ్యక్తితో, ఏమిటి, నువ్వు నీ భార్య రాత్రి వాదులాడుకుంటున్నారు అన్నాడట. ఈ విషయం బహుశా తన బంధువు స్వామితో కారులో వస్తూ చెప్పి ఉంటాడనే ఉద్దేశంతో ఏమీ సమాధానం చెప్పలేదు. మళ్ళీ వెంటనే, ఏమి, నీ బంధువు చెప్పాడు అనుకుంటున్నావా అన్నారు స్వామి. అవును అన్నాడు అతను. ఏదో సాధారణ వ్యక్తితో మాట్లాడినట్లు కటువుగా, మీ బంధువు నాకేం చెప్పలే, మరి మీకెలా తెలుసు, నేను అక్కడే ఉన్నాను కదా అంటూ ఆ దంపతుల మధ్య జరిగిన సంభాషణ ప్రతిదీ పూసకొచ్చినట్లు స్వామి చెప్తుంటే నాస్తికుడైన ఆ వ్యక్తి నిశ్చేష్టుడైనాడట. చివరకు స్వామి, అలా బాధలు బంగారు అని చెప్పి వెళ్ళిపోయారట. ఆ రోజు స్వామి దర్శనానికి ఇద్దరు భక్తులు ప్యారిస్ నుండి వచ్చారు. వారికి ఫ్రెంచ్ భాష తప్ప ఇంగ్లీష్ కూడా రాదు. వారు స్వామితో సంభాషించడానికి లోపలికి వెళ్ళారు. 10 నిమిషాలైనా బయట రాకపోతే ఏం జరుగుతుందో అని కట్టెల నుంచి తొంగి చూశాడు ఈ భక్తుడు. వాళ్ళ శిరస్సులపై స్వామి చేయి పట్టి ఆశీర్వదిస్తున్నారు. బాబా వారి కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. వారు వెళ్ళిపోయాక ఈ వ్యక్తి, స్వామి, వారికి ఇంగ్లీష్ రాదు, మరి మీరు ఏ భాషలో మాట్లాడారు అని అడిగారు. నోటి భాష వేరైనా ఆత్మభాష ఒకటే కదా, నేను ఆత్మభాషలో మాట్లాడాను అన్నారట బాబా. స్వామి సర్వజ్ఞతకు ఆరాధనాభావము కలిగింది ఆ వ్యక్తికి. మానవులు ప్రతిక్షణం ఏదో ఒక కర్మను ఆచరిస్తూనే ఉంటారు. కర్మలు 4 రకాలు. ఒకటి కర్మాతీతులు, వీరినే జీవన్ముక్తులు అంటారు. వారికి ఏ సాధనలు అవసరం లేదు, వారు చేసే ప్రతి కార్యము దైవ కార్యాలుగా మారిపోతాయి. 2 నిష్కామ కర్తలు, వీరిని ముముక్షువులు అంటారు. వీరు ఏ పని చేసినా దైవ ప్రీత్యర్థం చేస్తారు, ఎట్టి ఫలితాన్ని ఆశించరు. 3 కర్మజీవులు, ఇవి ఫలాపేక్షతో కూడుకున్న కర్మలు, పాపకర్మలు, నిషిద్ధ కర్మలు చేయకపోయినా చేసిన కర్మకు ఫలితాల మీదే వీరి దృష్టి ఉంటుంది. అంటే నేను బడికి వెళ్తాను, చదువుతాను, నన్ను పాసు చేసే బాధ్యత భగవంతుడిదే అని కంపల్సరీగా భగవంతుడిని ప్రార్థిస్తారు. పాస్ అయితే కానీ ఒప్పుకోరు.
ఏముందిలే ఈ సంవత్సరం కాకపోతే ఈ చదువు లేకపోతే ఏముందిలే మనకు జ్ఞానం వస్తుంది అనుకునే తత్వము కాదు. ఇది మూడవ రకము కర్మలు చేసేవారు. 4 కర్మభ్రష్టులు. పాపపుణ్యాలు, దాన ధర్మాలు, మంచి చెడ్డలు ఏమీ ఉండవీరికి. పశు సమానం అనొచ్చు. జనన మరణ చక్రంలో పడతారు. నేటి కాల ఈ వర్గం వారే అధికం. ఇలాంటి వారు చాలా సందర్భాల్లో తాము చేస్తున్న తప్పు అని తెలిసిన చేయకుండా ఉండలేరు. ఒప్పు అని తెలిసిన ఆచరించడానికి ప్రయత్నించరు. భారతంలో దుర్యోధనుని లాంటివారు. దుర్యోధనుడు అంటాడు, జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి. నాకు ధర్మం అంటే ఏమిటో తెలుసు కానీ ఆచరించలేను, అధర్మం అంటే ఏమిటో కూడా తెలుసు కానీ విడిచిపెట్టలేను. భగవంతుడును ఇచ్చిన బుద్ధిని విచక్షణ జ్ఞానంతో సద్వినియోగం చేసుకోవాలి. ఈ కోవలోకి వచ్చేవారు నేటి ఆధునిక యువకులు. మద్యము సేవించకూడదు అని నాకు తెలుసు, అయినా నేను తాగుతాను అంటారు. ఇది ఈ కాలపు దుర్యోధనుల యొక్క వితండవాదం. ఒకసారి ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనడానికి ఒక విద్యార్థిని స్వామి ఎంపిక చేశారు. మిగతా విద్యార్థులందరూ స్వామివారికి అందజేయమని తమ తమ లెటర్స్ అతనికి ఇచ్చారు. ఈ ప్రత్యేక గుర్తింపే అతనిలో అహంకారానికి బీజము పడింది. స్వామి నాకొక్కడికే ఈ అరుదైన అవకాశం ఇచ్చారు, స్వామి వస్తూనే నేను పలకరిస్తారు అని ఊహల్లో విహరిస్తున్నాడు ఆ భక్తుడు. ఇంతలో స్వామి రావడం ఇతన్ని తప్ప అందరినీ పలకరించి వెళ్ళిపోయారు. ఈ విద్యార్థి చాలా ఖిన్నుడయ్యాడు. ఇలా ఎందుకు జరిగింది అని ఆత్మ పరిశీలన చేసుకున్నాడు. తన తప్పేమిటో తెలిసి వచ్చింది. మనసులోని స్వామిని క్షమించమని వేడుకున్నాడు. ఉదయించిన గర్వం అణిగిపోయింది. దుఃఖం పొంగుకొచ్చింది. అవకాశాన్ని చేతులా పాటు చేసుకున్నందుకు ఇంతలో మరలా స్వామి వచ్చి విద్యార్థిని పిలిచారు. కళ్ళ నీళ్లతో బాబా దగ్గరికి వెళ్ళాడు. ఎంత అహంకారం అన్నారు స్వామి. కాళ్ళపై పడ్డాడు క్షమించమని ప్రార్థిస్తూ. ఏం చేయను స్వామి, ఎంత సాధన చేసినా అప్పుడప్పుడు ఈ అహంకారం తలెత్తుతున్నది అని నిజాయితీగా తప్పు ఒప్పుకున్నాడు. స్వామి కరుణతో భుజం మీద చేవేసి, నువ్వు ఏ పని చేసినా సాయిరాం సాయీశ్వరార్పణమస్తు అని నాకు నమస్కరించు, సమర్పించు అని తెలియజేశారు. ఈ సూత్రము మనం కూడా ఆచరిస్తే మంచిది. ఎవరైనా సరే మీ ఇష్టదేవత పేరు చెప్పి ఆ ఇష్టదేవత కూడా అర్పణమస్తు అని చెప్పండి. ఇప్పుడు గోవిందుడు అనుకోండి గోవిందార్పణం, లేదా కృష్ణ అనుకోండి కృష్ణార్పణం అని చెప్పి అట్లా చెప్పుకున్నారంటే మీరు ఏ పని చేసినా ఏ కర్మాలు పాపాలు మిమ్మల్ని అంటావు. ఆధ్యాత్మిక సాధకులు అలవర్చుకోవలసిన సుగుణాలు 4: మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష. కీడు చేసేవారితో, దుష్ప్రవర్తనతో మెలిగేవారితో స్నేహము చేయకూడదు. దీనులు, వృద్ధులు, వికలాంగులు, రోగపీడితులు, దుఃఖితుల పట్ల కరుణతో ఉండాలి. అధికులను చూసి అసూయ పడరాదు. ఇక ఉపేక్ష అనగా లాభ నష్టాలు, నిందాస్తుతుల పట్ల సమచిత్తం కలిగి ఉండాలి. ఇతరుల్లోని మంచిని, మనలోని దోషాలను వెతుక్కోవాలి. చిత్తశుద్ధి లేకుండా స్వార్థ సుప్రయోజనాల నిమిత్తం చేసే సాధనలు నిష్ప్రయోజనం. మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అనే పదాలకు మనము అర్థము తెలుసుకున్నాం. మైత్రి అంటే స్నేహం. ఎవరితో స్నేహము? కీడు చేసేవారితో, దుష్ప్రవర్తనతో మెలిగేవారితో స్నేహము చేయకూడదు. దీనులు, వృద్ధులు, వికలాంగులు, రోగపీడితులు, దుఃఖితుల పట్ల ఏముండాలి? కరుణ ఉండాలి. అధికులను చూసి అసూయపడరాదు. అంటే మనకంటే ధనవంతులు ఉన్న, గొప్ప జ్ఞానంలో గొప్పగా ఉన్న వారిని చూసి మనము అసూయ పడకూడదు. అది ముదిత. ఇంకా ఉపేక్ష అంటే లాభ నష్టాల గురించి కానీ, నిందాస్తుతుల పట్ల కానీ సమదృష్టిని కలిగి ఉండాలి. ఇతరుల్లో ఉన్న మంచిని, మనలోని దోషాలను వెతుక్కోవాలి. చిత్తశుద్ధి లేకుండా స్వార్థ సుప్రయోజనాల నిమిత్తం చేసే సాధనలు నిష్ప్రయోజనం. ఇది బాబా చెప్పిన సందేశాలు. హరి ఓం తత్సత్.